శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. తన కొరకు కాకుండా అందరి కొరకు అడిగాడంటే వాడిది విశాలమైన హృదయమా కాదా? విశాల హృదయం. భగవంతుడు మరింత సంతోషిస్తాడు. అందుకే ఎప్పుడైనా వాహన సేవ జరుగుతోంది అంటే ఒకరో ఇద్దరో వెళ్ళారనుకోండి, అంత గొప్పగా వాహన సేవ జరుగుతున్నా ఒకరిద్దరి అనుగమించారంటే ఆ ఊళ్ళో ధర్మం పట్ల అనురక్తి లేదని గుర్తు. తండోపతండాలుగా వాహనం వెంట వెళ్ళారు, ఇంతమందికి ధర్మం మీద అనురక్తి ఉందని గుర్తు. పైగా వాహన సేవలో వెడుతున్న పరమాత్మ అది సేవ కనుక ఆయనని పట్టుకోక్కర్లేదు, ఓపికన్నవాడు పట్టుకుంటాడు. కలిసి నడిస్తే చాలు, అడుగేస్తే చాలు. అందుకే అజామిలోపాఖ్యానంలో యమధర్మరాజు గారు అంటాడు, భగవంతుని యొక్క ఉత్సవం జరుగుతున్నప్పుడు వాహనాదుల మీద వెడుతున్నప్పుడు ఒక్క అడుగేసి ముందుకు రానివాడు ఎవరుంటారో వారి 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 తొలుత కట్టి తెండు దూతలారా అంటాడు. అలాంటి వాడు ఎందుకు, మొదట కట్టేసి తీసుకొచ్చేయండి అవలోకానికి వండి అన్నాడు. కాబట్టి వాహన సేవ అనేటటువంటిది అంత ప్రాముఖ్యత వహించింది. మొట్టమొదట్లో భగవంతుడికి ఉండవలసిన అవసరం లేకపోయినా మహాభక్తి తత్పరులైనటువంటి వాళ్ళని అలా అనుగ్రహించాడు. పార్వతీదేవి అదే నందివాహనం మీద ఎక్కి వెళ్ళొచ్చుగా. సాధారణంగా ఇంట్లో ఓ కారు ఉందనుకోండి, ఆయన ఆవిడ ఆ కారే ఎక్కి ఎడతారు. ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం పెళ్ళికి వెళ్ళడానికి ఆయన కారులో ఆవిడ, ఆవిడ కారులో ఆవిడ వచ్చారనుకోండి, ఇద్దరూ అలా విడివిడిగా వస్తే ఏమనుకుంటుంది లోకం? ఇద్దరికి ఈ మధ్య పొసగట్లేదా ఏమి, విడివిడిగా వచ్చారంటుంది. మరి పార్వతీ పరమేశ్వరులు అక్కడక్కడ నందివాహనం మీద కనపడతారు, కానీ ఇద్దరికీ మాత్రం ఒక వాహనం కాదు. ఆవిడికి పులి వాహనం, సింహం వాహనం, రెండు వాహనాలు ఆవిడికి రెండు కార్లు, ఈయనకి ఒకటే కారు నందీశ్వరుడు. కానీ యథార్థమునకు ఆవిడెందుకు అనుగ్రహించింది అంటే ఆవిడది మహాచమత్కారం. శివమహాపురాణంలో ఆవిడ అనుగ్రహించినటువంటి విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు పార్వతీదేవి శంకరుడి పక్కన కూర్చునుంది వింధ్యపర్వతం మీద. కూర్చునుండగా అక్కడి నుంచి మందర పర్వతం ప్రార్థన చేసింది, ఒకసారి వచ్చి మా పర్వతం మీద కూడా ఇద్దరు ఇలాగే స్థూల రూపాలు పొంది కూర్చోండి, అంతటా ఉన్నవారే ఒక రూపాన్ని పొంది రండి, నేను సంతోషిస్తానంది. మందర పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి ఇద్దరూ పక్క పక్కన కూర్చున్నారు. ఇద్దరికీ తెలుసు, కానీ బాహ్యంలో లీల చేస్తారు. అంటే మనందరికీ చమత్కారం కలిగేటట్టుగా చేస్తారు. శుంభ నిశుంభులన్న రాక్షసుల్ని సంహరించాలి. అలా సంహరించాలంటే కన్య చేతిలో అయితే మరణిస్తాం, అయోనిజ చేతిలో మరణిస్తామన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు రావాలి? వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే పార్వతీదేవి అంటే కన్య కాదుగా, పరమశివుడి ఇల్లాలుగా, ఆవిడ మమ్మల్ని చంపలేదుగా అని వాళ్ళ ఉద్దేశం. అదో అజ్ఞానం, అదో అమాయకత్వం. కాబట్టి అమ్మవారికి తెలుసు, శంకరుడికి తెలుసు, సర్వజ్ఞులు. వాళ్ళకి తెలియదు ఎలా సంహరించాలో. ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు పార్వతీ పరమేశ్వరుడు. నిజానికి వాళ్ళకి దెబ్బలాట్లేని రావు, నటించింది ఆవిడ. ఎందుకో శంకరుడు ఓసారి ఇలా చూసుకున్నాడు, ఇలా ఓసారి ఆవిడ వంక చూశాడు. ఈయన తెల్లగా ఉంటాడు, స్ఫటిక మణినిభం. ఆవిడ కాళీ, నల్లగా ఉంటుంది. ఎందుకని నారాయణ నారాయణి, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి, ఇద్దరూ నలిపే. కాబట్టి ఆయన ఇలా చూశాడు, ఏదో సామాన్యమైన వ్యక్తి ప్రవర్తించినట్టుగా ఓ విచిత్రమైన నవ్వు నవ్వి కాళీ అన్నాడు. అలా ఎప్పుడు అనడం, కాళీ అన్నాడు. ఆ అనడంలో చిన్న వెటకారం ధనించింది, నల్లపిల్ల అన్నట్టుగా అనిపించింది. ఆవిడంది, నేను మీకు అన్ని విధాలుగా తగిన దానను అనిపించుకుంటేనే నాకు సంతోషం.
ఒక భార్య జీవితంలో ఆనందపడిపోయేది ఎప్పుడండి? నా అదృష్టమైన విల్లాలవడం అన్నాడు అనుకోండి. ఏ మహానుభావుడు అన్నాడో కానీ, మొగడు మిచ్చిన చాలా కాపురంలోన మొగలి పూలా గాలి ముత్యాలవాన. మంచి మాట ఎక్కడ చెప్తే తప్పేముంది? అదే నా కర్మ అని 10 మాటలు అంటున్నాడు అనుకోండి, పాపం ఆవిడికి ఎంత ఖేదంగా ఉంటుంది. ఆయన మనసు నా వలన సంతోషాన్ని పొందలేదు, ఆయనకి తగిన దానను నేను కానన్న భావన ఆయనకు ఉంది, ఏమి నా వలన ప్రయోజనం అని ఎంతో దుఃఖపడుతుంది. ఆమె నీ అమాయకత్వమే నాకు ఇష్టమే, నీకున్నటువంటి ఈ బలహీనత ఏది ఉందో అదే నాకు నువ్వంటే ఇష్టం అవ్వడానికి కారణమే అన్నాడు అనుకోండి, ఆమె పొంగిపోతుంది. లోపాన్ని కూడా ప్రేమకి కారణంగా చూడడం భర్త యొక్క లక్షణం కావాలి. నాకు 4 బిడ్డలు ఉన్నారనుకోండి, అందులో ఒక బిడ్డకి ఏదో ఒక్క కన్నే బాగా కనపడుతుంది అనుకోండి, 2వ కన్ను బాగా కనపడదు. నాకు ఆ బిడ్డ మీదే ఎక్కువ మమకారం ఉంటుంది. పాపం ఏమిటో ఒక్క కన్నే, 2వ కన్ను కనపడదు. అయ్యో వీడికి ఒక్క కన్నే కనపడుతుంది, 2వ కన్ను కనపడదు, వీడు దుడుకుతనంతో 2వ కన్ను ఏమైనా చేసుకుంటాడేమో అని ఎప్పుడు భగవంతుడిని, స్వామి ఆ కన్ను వీడిది రక్షించు, వీడి జీవితం బాగుండేట్టు చూడు, ఆ కన్నుకి రుగ్మత రాకుండా చూడంటాను. నా బిడ్డ అయినందుకు నా బిడ్డ యొక్క బలహీనత వాణ్ణి ప్రేమించడానికి కారణమైంది. భర్త దృష్టిలో భార్య కూడా అలాగే ఉండాలి, భార్య దృష్టిలో భర్త అలాగే ఉండాలి. ఒకప్పుడు కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఓ ఇల్లాలు వచ్చింది. ఏమమ్మా అన్నారు. అందరూ వెళ్ళిపోయాక చెప్తానంది. పక్కకు ఉండన్నారు. అందరూ వెళ్ళిపోయాక పిలిచారు. ఏమి చెప్పాలనుకుంటున్నావు? నా చేతిలో మా ఆయన వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించండి. తీర్థం ఇస్తున్న ఆయన ఉద్ధరణ గిన్నెలో పడేసి 2 చేతులు వెనక్కి పెట్టి అలా ఉండిపోయారు. ఉండిపోయి తీర్థం ఇచ్చి తథాస్తు అన్నారు. పక్కన అంతేవాసులు తెల్లబోయారు. ఇది సంప్రదాయ విరుద్ధం, ఏ స్త్రీ అలా అడగదు. ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలని అడుగుతుంది. ఈమె నా చేతిలో ఆయన వెళ్ళిపోవాలని అడిగింది. మీరు హతాశులై 2 చేతులు వెనక్కి పెట్టి కొంచెం సేపు ఆలోచించి తీర్థం ఇచ్చి తథాస్తు అన్నారే, ఎందుకు ఆశీర్వచనం చేశారు? సంప్రదాయ విరుద్ధంగా అని అడిగారు. ఆయన అన్నారు, నేను అంతర్ముఖత్వంతో చూశాను. చాలా అమాయకుడు ఆ భర్త, రోగిష్ఠి, ఏమి తెలియదు, బ్రతకలేడు. ఆమె ఉంది కాబట్టి పసిబిడ్డని సాకినట్టు సాకి కాపాడుతోంది. ఈ మధ్య ఆమె ఆరోగ్యం అంత బాగుండట్లా, నాకేమైనా అయితే ఆయన ఏమైపోతాడో అని బెంగ. అందుకని నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోతే తర్వాత సంతోషంగా వెళ్ళిపోతానని అడిగింది. ఆమెది ఎంత ప్రేమ అయితే అలా అడిగింది. అందుకే హతాశుడనై ఆలోచించి ఆమె అడగడంలో నిజాయితీ, పరమ ప్రేమ ఉన్నాయని అనుగ్రహించి తీర్థం ఇచ్చానన్నారు. అది భార్యాభర్తలు అంటే, అది దాంపత్యం. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, వాళ్ళు రంగు కోసం దెబ్బలాడుకుంటారా? అటువంటిదైన కాళీ అన్నాడు. ఆవిడ లేచింది. అయితే మన ఇద్దరం సమానులం కామా? ఇన్నాళ్ల నుంచి మీ మనసులో నేను నల్లగా ఉంటానని ఒక భావన ఉండిపోయిందా? ఇది నాకు ఇష్టం లేదు. మీరు నన్ను చూసి ఏ విషయంలోనైనా సంతోషించాలి, ఒక దాంట్లో తక్కువ అన్న భావన ఉండడానికి వీల్లేదు. నిజానికి ఇంకొక లీల జరగాలి, అందుకోసం ఇదంతా నాటకం. అందుకని నేను ఇప్పుడే ఈ నల్ల రంగు శరీరాన్ని వదిలేస్తాను తపస్సు చేసి, పచ్చటి తెల్లటి ఎర్రటి రంగు కలిసినటువంటి గౌరవర్ణంతో గౌరమ్మనై వస్తాను అని తపస్సు చేయడానికి వెళ్ళింది. ఎవరిని ఉద్దేశించి తపస్సు చేయాలి? ఆవిడే ఆదిశక్తి, అందరూ ఆవిడ బిడ్డలే. ఆవిడ ఎవరి గురించి తపస్సు చేయాలి? ఎవరో ఒకరి గురించి తపస్సు చేయాలి అని న్యాయం. అందుకని బ్రహ్మగారి గురించి తపస్సు మొదలెట్టాడు. అసలు ఇలా కూర్చోగానే ఆయన పరిగెత్తుకొచ్చాడు. వచ్చి, అయ్యి బాబు ఇది నా గురించి నువ్వు తపస్సు ఏమిటమ్మా, నువ్వే నన్ను అనుగ్రహించావు, ఇంకా నేను నిన్ను అనుగ్రహించడం ఏమిటి, నీకేం కావాలి చెప్పన్నాడు. ఆవిడందే, నాకు తెలుపు ఎరుపు పసుపులతో వర్ణంతో శరీరం కావాలని. అది నేను ఇవ్వడం ఏమిటి? నువ్వు ఆదిశక్తి, మారిపో, ఎవరొద్దన్నారు, దానికి నన్ను అడుగుతున్నావు ఏమిటని. అంటే ఆవిడందే ఓ చమత్కారం చెప్పింది. నిన్ను అడగడానికి ఓ కారణం ఉంది, నీతో నా అనుబంధం రకరకాలు. ఏంటంటే ఒకప్పుడు నువ్వు 5 తలకాయలు ఉన్నాయని మిడిసిపడితే శంకరుడు ఒక తలకాయ గిల్లేశాడు. ఇప్పుడు కష్టపడి తరిగేసిన వాడైతే 2వ తరగడానికి సమయం పడుతుంది అనుకోవచ్చు. గిల్లేసిన వాడు ఇలా గిల్లేడు ఏంటి? అందుకే నేను ఏం చేశాడంటే, ఒకటి గిల్లేగానే బాబోయ్ మిగిలినవి గిల్లేస్తాడేమో అని 4 తలకాయలు అమ్మవారి 4 చేతుల కింద పెట్టాడు. పెట్టి అన్నాడు, సరసిజభవస్తౌతివదనై అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మ నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టాను, మన ఇద్దరికీ బంధుత్వం ఉంది, కాపాడన్నాడు.
ఆవిడ 4 తలకాయల మీద 4 చేతులు ఎట్టింది. శంకరుడు గిల్లుదామని ఇలా చేయబెట్టేటప్పటికి అమ్మవారి చెయ్యి అడ్డొచ్చింది. ఓహో, ఆవిడ రక్షిస్తోందని వదిలేశాడు. అందుకని 4 తలకాయలు మిగిలాయి. కాబట్టి నువ్వు నన్ను రక్షించావు, నేను నీకు శరీరం ఇవ్వడం ఏమిటన్నాడు. అంతేకాదు, మన ఇద్దరి మధ్య అనుబంధం చాలా విచిత్రమైంది. ఒకప్పుడు ఈ సృష్టి జరగట్లేదని నువ్వు బెంగ పెట్టుకుంటే శంకరుడే నీ నుదుటిలోంచి పుట్టాడు. ఒకప్పుడు ఆవిర్భవించాడు అవతారంగా. అప్పుడు రుద్రుడు అని పేరు పెట్టుకున్నాడు. నా భర్తకి తండ్రివయ్యావు ఆ అవతారంలో, కాబట్టి నువ్వు నాకు మామగారు అవుతావు. నేను హిమవంతుడికి కూతురుగా వచ్చాను ఒకప్పుడు, అప్పుడు నువ్వు హిమవంతుడికి తండ్రివయ్యావు, అందుకని నాకు తాతవవుతావు ఆ సంబంధంతో. ఇలా నీకు నాకు ఉన్నటువంటి అనుబంధాలు ఒకటి కాదు, అనేకమైన అనుబంధాలు. అందుకని నీ గురించి తపస్సు చేశాను. పాపం నువ్వు కొత్తగా నాకేం ఉపకారం చెయ్యక్కర్లేదు అని ఆవిడంది. నేను ఈ నల్ల శరీరం వద్దనుకుంటున్నాను, అందుకని వదిలేస్తున్నాను ఈ తొడుగంది. వదిలేయి అన్నాడు. ఈ పై తొడుగు నల్లటిది వదిలేసింది ఆవిడ. వదిలేయగానే అది ఒక రూపాన్ని పొందింది, కౌశికి అని పేరు పొందింది. పోయి వెంటనే వింధ్యపర్వతం మీదకెక్కి కూర్చుంది ఆ అమ్మవారు. అసలు ఎందుకు కూర్చుంది అంటే, కన్యక చేతిలో కాదు శుంభనిశుంభులు మరణించాలి, అందుకని కౌశికి వెళ్ళి సంహారం చెయ్యాలి. ఆమె శంకరుడికి ఇల్లాలు కాలేదు కనుక ఆ కౌశికి కన్యాస్వరూపం అవుతుంది. అందుకని కన్యక చేతిలో మరణించాలి కాబట్టి వింధ్యపర్వతం మీద కూర్చుంది. శంకరుడు బ్రహ్మగారు అన్నాడమ్మా, నీ కోరిక తీరిందిగా, వెళ్ళిపో, మందర పర్వతం మీద పరమశివుడు ఎదురు చూస్తున్నాడు, వెళ్ళు తల్లి. ఆవిడంది, సరే బయలుదేరతాను, చాలా సంతోషం బ్రహ్మగారు, నువ్వు వచ్చావు, కోరిక తీర్చావు, పోన్లే ఆ కీర్తి నీదే, నువ్వు ఇచ్చినట్టే అని వెళ్ళిపోతూ ఆ పెద్ద పుల్లి కూడా తీసుకెడతాను. పెద్ద పులి ఏమిటంటే బ్రహ్మగారు వెనక్కి చూశాడు. ఓ పెద్ద పులి ఒకటి చూస్తోంది. అది చూడడం పరమభక్తితో చూస్తోంది. ఈ పెద్ద పులి ఏమిటమ్మా అని అడిగాడు. అంటే ఆవిడంది, ఇది సహజంగా హింసకి అలవాటు పడిపోయినటువంటి జంతువు, దీనికి మృగములను వధించడం చాలా ఇష్టం, అరణ్యంలో తిరుగుతుంది, దాని స్వభావం. నేను ఇక్కడికి తపస్సుకు వచ్చినప్పుడు ఇది నా చుట్టుపక్కల చెలికెత్తెలు తిరుగుతూ ఉండడం గమనించింది. ఓహో, ఇక్కడ మాంసం లభిస్తుందని వచ్చింది. వచ్చినప్పుడు అది అదును కోసం చూస్తోంది, ఎవరి మీద పడదామని. నేను అనుకోకుండా బహిర్ముఖురాలనై చూస్తూ దాన్ని చూశాను. దాన్ని నేను చూసిన కారణం చేత దానికి 3 మలములు పోయాయి. ఆణవ మలము, కాయిక మలము, మాయిక మలము అని 3 మలాలు ఉంటాయి. ఆణవ మలము అంటే ప్రకృతిలో పంచభూతాలతోటి పృథివీ, నీరు, వాయువు, గాలి, ఆకాశము, వాటితో శరీరం తయారవుతుంది, పిండాండం. వాటికి అతీతమైంది. ఆణవ మలము లేదు ఇప్పుడు దానికి. అలాగే కార్మిక మలము లేదు, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలన్నీ దగ్ధమైపోయాయి దానికి. మాయిక మలము లేదు, దానికి మాయ లేదు, జ్ఞానం కలిగింది. ఎందుకని? నా చూపులో పడింది అది. మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏదైనా ఒక దేవాలయానికి మనం వెళ్ళినా, మనం ఇంట్లో పూజ చేసిన, మనం భగవంతుణ్ణి చూడడం ఎందుకు అవ్వాలి అంటే, ఆయన మనని చూడ్డానికి కారణం కావాలి. ఆయన మనని చూడ్డానికి మనం యోగ్యత పొందకపోతే అవమానం పొందినట్టు. ఎందుకో తెలుసా? నేను ఎవరితోనో మాట్లాడదామని ఆయన అక్కడ అరుగు మీద కూర్చుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను ఎదురుగుండా వెళ్ళి నిలబడ్డాను. ఆయన ఇలా చూసినప్పుడల్లా ఇలా అంటున్నాను. ఆయన అందరినీ పలకరించి లేచి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏదో పరాకు చెప్పినట్టు గుర్తు. నువ్వు ఒళ్ళు జగ్గిర పెట్టుకో అని. ఆయన చూపులో నేను పడలేదు. నా చూపులో ఆయన పడ్డం గొప్ప కాదు, ఆయన చూపులో నే పడాలి. ఎంతసేపు నేను దర్శనం చేశాను కాదు, నన్ను ఆయన చూస్తున్నాడా చూడలేదా అన్నది ప్రధానం. ఆయన చూడ్డానికి యోగ్యత నేను పొంది ఉండలేదనుకోండి, నన్ను చూడగానే ఆయన తల తిప్పుకున్నాడు అనుకోండి, చూడనట్టు ప్రవర్తించాడు అనుకోండి, ఆయన వైముఖ్యం పొందాడు అనుకోండి, నేనేదో మార్చుకోవలసిన అవసరం ఉందని గుర్తు. అలా మార్చుకోలేదనుకోండి, ఆయన చూపులకు దూరం అవుతానని. నేను యోగ్యతని పొందినవాడిని అనుకోండి, నేను ఎక్కడో ఉన్నా సరే, బాగున్నారా ఇలా రండి అంటాడు. ఆయన పిలిచి దగ్గర చేసుకుంటాడు. ఆయన చూపులలో పడాలి. దాని అదృష్టం ఏమిటంటే, ఆమె చూపులలో పులి పడింది. అమ్మవారు ఇలా చూసింది. మూకశంకరులు ఇలా కూర్చుని ఉంటే కటాక్షం అంటారు. ఈ కడగంటి చూపు ఇలా చూసింది.
చూస్తే మూకశంకరులు అన్నారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితా పురుషా విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు. అమ్మా, నీ కడగంటి చూపు పడితే చాలు వాడు ఏమైపోతాడో తెలుసా అమ్మా ఈ లోకంలో? అలా నీ యొక్క అనుగ్రహపు చూపు పడగానే నీ చూపుకి నోచుకున్నటువంటి వ్యక్తి విపినం భవనం, వాడికి అరణ్యానికి పెద్ద సౌధానికి తేడా ఉండదు. విపినం భవనం అమిత్రమిత్రం, శత్రువు మిత్రుడు రెండు భావనలు ఉండవు. లోష్టంచ యువతి బింబోష్టం, బెడ్డ ముక్కకి భోగానికి వాడికి మధ్యలో తారతమ్యం ఉండదు, అన్నీ ఒకటిగా కనపడతాయి. అంత సమబుద్ధిని పొంది అంత వైరాగ్యాన్ని అంత జ్ఞానాన్ని పొందుతాడు. ఆవిడ చూపుకున్నటువంటి శక్తి అటువంటిది. ఒక అద్దం పెట్టి ఓ పల్సటి కాగితం వంక చూస్తే ఏమవదు. మంచి ఎండలో భూతద్దం సూర్యకిరణాలు దాని మీద పడేటట్టు అలా పెట్టారనుకోండి, కాసేపటికి కాగితం కాలుతుంది. భూతద్దంలోంచి పడిన కిరణముల యొక్క శక్తి అటువంటిది, సామాన్యమైన అద్దంలోంచి పడిన కిరణముల శక్తి అటువంటిది. పరదేవత యొక్క చూపు విశేషం అటువంటిది. ఆమె చూపు పులి మీద పడింది. అందుకే శంకరులంతటి వారు సౌందర్యలహరి చేస్తూ దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకరలిపాతో హిమకరహ అంటారు. అమ్మా, నీ కడిగంటి చూపు ఒక్కసారి నా చూడవు, అంతే నేను అభ్యున్నతిని పొందుతానమ్మా అంటారు. ఆ తల్లి చూపులలో పడడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం. అంటే ఆమె అనుగ్రహం మన మీద పడాలి. ఆవిడికి ఎందుకో అనిపించింది, అయ్యయ్యయ్యయ్యో లోపల ఒక జీవుడు ఉన్నాడే, వాడు ఇంత దారుణంగా పులి అయి బతుకుతున్నాడే, పులి శరీరంలో ఎన్ని తప్పులు చేశాడో గత జన్మలలో, ఈ జన్మలో ఇంత ఘోర రూపం పొందాడే, ఒళ్ళంతా పొడలుగా ఉండి రకరకాల కాంతులతో 5 గోళ్లతో క్రౌర్యంతో కూడుకున్న బుద్ధితో తిరుగుతూ ఉంటుంది. హింస విపరీతంగా చేసే ప్రాణులలో పెద్ద పులి ఒకటి. ఇలా అయ్యాడే, నేను ఉన్న వనానికి ఉన్న గౌరవం కూడా వీడికి తెలియలేదే, నా పాదముల వంక కాదు నా చిటికిన వేలు గోటి వంక చూస్తే వీడు తరించాలే, వీడు ఈ శరీరంలో ఉన్న కారణం చేతి ఇలా అయిపోయాడే. ఆవిడికి ఏదో అనుగ్రహం కలిగింది, ఇలా చూసింది, ఆమె చూపులలో పడ్డాడు, అంతే. ఆయన ఆణవమణము, కాయికమలము, మాయికమలము 3 దగ్ధమైపోయాయి, పరమసాధు అయిపోయాయి. అయిపోగానే ఆవిడంది బ్రహ్మగారి వంక చూసి, దీన్ని నాతో మందర పర్వతానికి తీసుకెడుతున్నాను. ఆయన ఆశ్చర్యపోయాడు. అమ్మా, పెద్ద పులిని మందర పర్వతానికి తీసుకెడతావా అన్నాడు. అవును, పెద్ద పులి అయితేనే నా అనుగ్రహానికి నోచుకుంది, దీన్ని తీసుకెళ్ళి శంకరుడికి బహూకరిస్తాను. నీ ముచ్చట నేనెందుకు కాదంటానమ్మా, తీసుకెళ్ళు అన్నాడు. ఆమె అంతఃపురానికి వెళ్ళింది, పెద్ద పులి కూడా అంతఃపురానికి వెళ్ళింది. బయట ఉండమని ఆవిడ లోపల ఏకాంత మందిరంలోకి వెళ్ళి శంకరుడి పక్కన కూర్చుంది. శంకరుడు ఇలా చూసి ఓ నవ్వు నవ్వాడు. ఖాళీ అన్నందుకు ఇంత ఉద్ధత, ఆ శరీరం వదిలిపెట్టి ఈ శరీరం పొందావా అని అమ్మవారి వంక నవ్వాడు. శివ, అసలు ఈ శరీరం ఎందుకు వదిలానో, నల్ల రంగు తొడుగు ఎందుకు వదిలానో మీకు తెలుసు, నాకు తెలుసు, చాలు. ఎందుకని అది కౌశికీ రూపాన్ని పొంది శుంభుల్ని వధిస్తోంది, వింధ్య పర్వతం మీద కూర్చుంది. ఏదో ఇద్దరూ కొంతసేపు సంతోషంగా మాట్లాడుకున్నారు. లోకములను రక్షించడమే వాళ్ళ మాటలు. భ్రోభుగ్ని కించిద్భువన భయభంగవ్యసనిని అంటారు శంకరాచార్యులు వారు. లోకములను ఎలా రక్షించాలన్న ఆలోచనలో ఎప్పుడు భ్రుకుటి ముడివేసి ఉంటారట వాళ్ళు. వాళ్ళకంతకన్నా ఆలోచించడానికి ఏముంటుంది? ఆలోచించడానికి కొడుకు ఉద్యోగం రాలేదని బెంగ, కూతురు పెళ్ళవలేదని బెంగ. మూకశంకర్లు హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మానద్రోహిణి పురుషే సహభువం ప్రేమాంకురం ఎంజయన్ అంటారు. అమ్మ, నీకు బెంగ పెట్టుకోవడానికి అసలు ఈ విషయం ఉంది కనుక. పెద్ద కొడుకు చూస్తే హేరంబుడు. లోకంలో తల్లి మొదటి కొడుకుని కనగానే అనుకుంటుందిట, వీడు బాగా వృద్ధిలోకి వచ్చి మంచి పదవిలు పొంది డబ్బు సంపాదించి పేరు ప్రఖ్యాతి, లోకంలో అందరికీ ఉపకారం చేసేవాడన్న కీర్తి పొంది ఊరుకోకూడదు. మా ఆయన్ని గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి, ఎప్పుడూ నాన్నగారి పక్కన ఉండాలి. అంతేగాని వాడు ఎంత సంపాదిస్తే మాత్రం ఎప్పుడో తప్ప అసలు నాన్నగారి దగ్గరికే రాకపోతే, జన్మాంతరంలో ఒక్కసారి నాన్నగారు పడుకుంటే వాడు కాళ్ళు పట్టకపోతే వాడు ఎక్కడో ఉన్నాడో తృప్తి అంతే కొడుక్కి. ఏడు దానివల్ల ఉపయోగం కాదు. పుత్రగాత్ర పరిశ్వం గొప్పదంటోంది. కాబట్టి
అన్నిటికన్నా ఐశ్వర్యం ఏమిటంటే కొడుకుని చూడగలగడం. రోజూ ఓసారి కొడుకుని చూడడం, కొడుకుతో కలిసి అన్నం తినడం తండ్రికి గొప్ప అదృష్టం కింద చెప్తుంది శాస్త్రం. ఆ వయస్సులో తండ్రికి ఉండే ఆనందం అలా ఉంటుంది, కాదనడానికి మనమెవరం? కాబట్టి అమ్మా, నువ్వు కన్న పెద్ద కొడుకున్నాడే విఘ్నేశ్వరుడు, ఆయన ఎప్పుడూ తండ్రిని వదలడం, తండ్రి పక్కనే ఉంటాడు. అలాగని ఏ పని పాడు లేక తండ్రి సంపాదించింది అనుభవించేవాడు కాడు. ఆయనంతటా ఆయనగా విఘ్నాధిపతి, సిద్ధి బుద్ధి ఇవ్వగలిగిన వాడు, విద్యాగణపతి, మహానుభావుడు అయినా తండ్రి దగ్గర అంత అణకువగా ఉంటాడు. హేరంబేచ గుహేచ. రెండవవాడు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు, ఆత్మగుహయందు ఉంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. నిత్యబ్రహ్మచారి, దేవసేనకంతటికీ కూడా అధిపతి, ఇంద్రునంతటి వాణ్ణి రక్షిస్తూ ఉంటాడు. ఇక నీ భర్త లోకంలో ఏ పురుషుడైనా ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళెందుకు చేసుకుంటాడు అంటే మనసులో పొటమరించిన కామాన్ని ధర్మంతో ముడివేసుకుని సంతానాన్ని పొందడానికి చేసుకుంటాడు. మీ ఆయన మన్మధుణ్ణి కాల్చేశాడు. అటువంటి ఉత్తముడైన పురుషుణ్ణి నువ్వు తపస్సు చేసి పెళ్లి చేసుకున్నావు. అంత గొప్ప భర్త. ఇంకా నీకు ఏముందమ్మా, నీకేం లేదు అసలు ఆలోచించడానికి. మరి నువ్వేం చేస్తుంటావమ్మా అంటే మూకశంకరులు అన్నారు, ఆవిడ గురించి ఆలోచించుకోవడానికి ఆవిడకేం లేదు, కానీ వీళ్ళ గురించి వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి మనుష్యులకు. వీళ్ళకి బుద్ధినిచ్చాను, ఒక్కసారి నా దగ్గరికి వచ్చి అమ్మా అంటే చాలు, వీళ్ళని ఆదుకుందామని ఎదురు చూద్దామంటే వీళ్ళు నా దగ్గరికి రాకుండా వాడి దగ్గరికి వీడి దగ్గరికి పోతారే. పోనీ అమ్మ నువ్వే ఆదరించచ్చుగా, వీళ్ళకి బుద్ధినిచ్చానుగా, పిలవకుండా ఎలా ఆదరిస్తాను? పురుషార్థం. అందుకని ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు. కాబట్టి వాళ్ళిద్దరూ మందర పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని మాట్లాడుకోవడానికి ఏముంటుంది వాళ్ళిద్దరి మధ్య విషయం అంటే లోకాలని అనుగ్రహించడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.